అక్క మీరేమన్నా మాట్లాడగలరా? మాట్లాడతా. ఇప్పుడు వచ్చి ఉద్యమకారుడు అని జేజేలు కొడితే సరిపోదు. ఇది అందరి బాధ్యత. ఎవరికి స్తోమత తగ్గట్టు వాళ్ళు ఎంత ఇస్తారన్నది పక్కన పెడితే వాళ్ళ స్తోమత తగ్గట్టు ఇప్పుడు వాళ్ళ కుటుంబం బాగుపడాలి. ఎందుకంటే ఇప్పుడు ఆర్థికంగా భర్తను కోల్పోయి వాళ్ళు ఏమి ఉన్నోళ్ళు కాదు, కోట్లకు అధిపతులు కాదు, కోట్లు సంపాదించిన వాళ్ళు కాదు. ఒక సామాన్యులు తినడానికి తిండి లేని ఇప్పుడు రేపు పరిస్థితి ఏందో తెలియదు. ఇప్పుడు ఇక్కడోళ్ళు వచ్చిండ్రు, ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయి అమర్రహే అంటే మనిషి ఎట్లా తిరిగి రాడు. ప్రభుత్వం కూడా వాళ్ళ భార్యకి ఉద్యోగం కల్పించాలి, పిల్లల బాధ్యత తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ రోజు ప్రభుత్వము వాళ్ళని నిజంగా చెప్పాలంటే వాళ్ళ హత్య చేసినట్టే. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ రోజు ఈశ్వరాచార్య మరణం. మరి ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించదు? వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే ఎందుకు వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో లేరా? తెలంగాణ ముఖ్యమంత్రికి బాధ్యత లేదా? నేను కోరుకునేది ఒకటి, ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క ఉద్యమకారుడికి నేను చెప్పేది ఏంటంటే మీకు తోచినంత మీరు ఆమెకి ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఆమెకి ఇవ్వాలి. నా తరపున నేను ఒక 5,000 ఇప్పుడు ఆమెకి ఇస్తాను, నేను ఇస్తాను సొంతం.